హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో హెల్దీ అయినా అన్ని కూరగాయలలో రారాజు అయిన వంకాయ వెల్లుల్లి కారం వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 10 లేదా 11 ఎండుమిర్చి వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిలో వేరుశనగ పప్పు వేసుకోండి. ఇలా ఇందులోనే పచ్చిశనగపప్పు వేసి ఒక్కసారి అలా కలుపుకోండి. ఇది 50% కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని మినపప్పు అండ్ ఒక 10 వెల్లుల్లి వేసి కలుపుకోండి. ఇది మంచి అరోమా వచ్చే వరకు కలుపుకోవాలండోయ్. ఇది ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిన మిశ్రమం మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే కొంచెం చిటికెడు ధనియా పౌడర్ వేసుకోండి. ధనియాలు కావాలంటే మీరు ఇందాక మినపప్పు అవి వేయించినప్పుడే ధనియాలు కూడా కొన్ని వేసి వేయించుకోవచ్చు. నేను ధనియా పౌడర్ యూస్ చేశాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వాష్ చేసుకున్న వంకాయలు తీసుకొని మంచిగా 4 ముక్కలు వచ్చేలా కట్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకున్నాక నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. చాలా బాగా కట్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్ట్రా తొడిమ ఏమన్నా ఉంటే అది కూడా కట్ చేసుకోండి. ఈ వంకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్కి కానివ్వండి, బ్రెయిన్కి కానివ్వండి, చాలా మంచిదండి. ఇందువల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ వంకాయ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయలు అనేది అందులో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు వేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వంకాయలు తింటే డయాబెటీస్ అనేది చాలా వరకు నయమవుతుంది. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. లోపల గింజలు లేని వంకాయలు తీసుకోండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయిపోతుంది. ఇది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వంకాయ వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి పిల్లలు తినమన్నా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెడితే తప్పకుండా తింటారు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు చల్లారాక మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసుకొని ఇలా ఒత్తి పెట్టుకోవాలి. అప్పుడే ఆ పౌడర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఒత్తి పెట్టుకోవడం వల్ల. ఇలా అన్ని వంకాయలకి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న వంకాయలు పక్కన పెట్టుకోండి. ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అన్ని వంకాయలు వేసుకోండి. ఈ వంకాయలతో పాటు మిగిలిన వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే లైట్గా నెయ్యి వేసి కలుపుకోండి. నెయ్యి వేయడం వల్ల రుచి అనేది పెరుగుతుంది. అలాగే మంచి అరోమా కూడా వస్తుంది. అంతే అండి, సింపుల్ వెల్లుల్లి కారం వంకాయ రెడీ.
ఇది రైస్లోకి కానివ్వండి, రోటీలోకి కానివ్వండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.